వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లాలో వంశధార నాగావళి నదుల అనుసంధానంతో పాటు ఆ నదుల నుండి ప్రతి రైతుకి సాగునీరు అందించేందుకు కార్యనిర్వాహక కార్యాలయంతో పాటు ఆ కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బంది ఆవాసం ఉండేందుకు 1970లో ఇక్కడ క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. పట్టణ నడిబొడ్లు 3 ఎకరాల 50 సెంట్లు పరిధిలో కార్యాలయాలతో పాటు ఆవాసాలు ఉండేందుకు నిర్మించినటువంటి ఈ ఏవైతే భవనాలు ఉన్నాయో ఏబిసిగా విభజించారు. అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన రెసిడెన్షియల్, ఈకి సంబంధించిన రెసిడెన్షియల్ భవనాలుగా నిర్మించారు. కాకపోతే సుమారు 370 మంది సిబ్బంది ఉన్నటువంటి ఈ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఈ ఆవాసాలు ఉన్నాయో అవి మాత్రం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకొని ఆవాసాలు ఉండేందుకు అనువుగా కాకుండా ప్రస్తుతం ఆ భవనాలు ఎలాగున్నాయి వాటితో పరిస్థితి చూస్తే కనుక మనం బి టైప్ ఒక భవనం దగ్గర ఉన్నాం. చూస్తే ఇది ఒకప్పుడు సిబ్బంది ఆవాసం ఉండే ఇల్లు. అటువంటి ఇల్లు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడమే కాకుండా ఏవైతే అప్పట్లో నిర్మించినటువంటి ఈ తలుపులు అదేవిధంగా ద్వారబంధాలు కూడా దొంగలు కొట్టుకుపోయే పరిస్థితి. పట్టణ నడిబొడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ అదేవిధంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన సమీపంలో ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలంలో మాత్రం ఆక్రమణలు కూడాను చొరబడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే ఇరిగేషన్ అంటే సాగునీరు రైతులకు అందించేటటువంటి కార్యనిర్వాహక సిబ్బందికి ఆవాసం ఉండేటటువంటి ఈ ప్రదేశం ఒకప్పుడు ఎలా ఉండదనడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. B15-4630-5536 అక్కడ వాండ్రంగి వారి పెండ్లి పిలుపు 26/8/2007లో ఇక్కడ వివాహాది కార్యక్రమాలు నిర్వహించారంటే ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా సిబ్బందితో కుటుంబాలతో ఎంత ఆహ్లాదంగా ఉండేదంత మనకు అదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. 3.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని మాత్రం కాజేసేందుకు ఇప్పటికే ఆక్రమణదారులు చొరబడుతున్నారు. మళ్ళీ ఈ కార్యాలయానికి పూర్వ వైభవం వచ్చినట్టయితే ఈ 370 మంది సిబ్బంది కూడాను సుదీర్ఘ ప్రాంతాల్లో ఉంటారు. అందులో ఇరిగేషన్లో కూడాను లోకల్ కాకుండా నాన్ లోకల్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వారు మాత్రం అద్దెలు కట్టుకోలేక బయట ఉండే పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి విలువైనటువంటి సంపదను పరిరక్షించడంతో పాటు మళ్ళీ ఆవాసానికి యోగ్యమైనటువంటి క్వార్టర్స్ నిర్మాణం చేపట్టినట్టయితే ఈ సిబ్బందికి మాత్రం ఎంతో బాసటగా ఉంటుంది. ఇరిగేషన్ శాఖలో ఇటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఈరోజు అన్యాక్రాంతంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం మాత్రం సిబ్బంది మాత్రం కంట తడి పట్టే పరిస్థితి ఉంది. ఇన్ని కోట్లాది రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ కూడాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఎవరు? దీనికి సంబంధించినటువంటి ఆవాసాలు ఉండే ప్రదేశాల్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి కారణం ఏంటి? వంశధార సర్కిల్ అదేవిధంగా ఇరిగేషన్ సర్కిల్ డివిజన్ 2 ప్రధాన కార్యాలయాలు. ఈ కార్యాలయాలు చూస్తే కనుక ప్రస్తుతం అప్పట్లో 2070లో మాత్రం ఏ టైపు 8, బి టైపు 34, సి టైపు 12 క్వార్టర్లు నిర్మించడం జరిగింది. మొత్తం 54 క్వార్టర్స్తో పాటు ఈ రెసిడెన్షియల్, ఎస్సీ రెసిడెన్షియల్, మరోవైపు గెస్ట్ హౌస్ కూడా ఉండేది. అంటే గతం ఘనవైభవంగా ఉన్నటువంటి ఈ కార్యాలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆవాసాలు మాత్రం ప్రస్తుతం అవి ఆవాసాలకు యోగ్యం కాక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ భూములను కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇరిగేషన్ శాఖ అధికారులు వీటిని పరిరక్షించేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొందిస్తున్నారని మాట్లాడడానికి డి మురళి గారు ఉన్నారు. చూస్తే కనుక ఒకప్పుడు ఇక్కడ సిబ్బంది కుటుంబాలతో ఆవాసం ఉండే ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. చుట్టూ కాంపౌండ్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ స్థితిలో ఉన్నాయి, మళ్ళీ వీటికి పూర్వవైపు రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ప్రణాళిక రూపొందింది. ముఖ్యంగా ఈ క్వార్టర్స్ అనేవి 1970-75 మధ్యన మనకు వంశధార ప్రాజెక్ట్ గొట్ట బ్యారేజ్ వచ్చి నిర్మించినప్పుడు కొత్తలో కట్టిన క్వార్టర్స్ ఇవన్నీ. అప్పుడు సిబ్బంది అంతా నాన్ లోకల్లో ఎక్కువ మంది ఉండేవారు కాబట్టి బయట నుంచి వచ్చిన వారికి ఆవాసాలు ఇక్కడ ఉండాలని చెప్పి ఈ క్వార్టర్స్ నిర్మించడం జరిగింది. అప్పట్లో ఘనవైభవంగా ఉండేది, చాలా చక్కగా మంచి వాతావరణంలో ఉండేవారని మా పూర్వీకులు, మా పూర్వ అధికారులు అందరూ చెప్పేవారు. చాలా చక్కటి కుటుంబ వాతావరణంలో ఇక్కడ మంచి పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ అన్నీ ఇక్కడే జరుగుతుండేవి. చక్కటి వాతావరణంలో అందరం ఒక కుటుంబాలు, ఒక కమ్యూనిటీగా ఉండేవాళ్ళం, ఉద్యోగులు అంతా కలిసి అనే చెప్పుకుంటూ ఉండేవారు. కానీ ఇవి కట్టి ఒక 50 సంవత్సరాలు కావడం వల్ల ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. శిథిలావస్థ చేరుకోవడమే కాకుండా నివాసయోగ్యం లేకుండా ఉన్నాయి. కాబట్టి ఇందులో నివసించేవారు గత 10 సంవత్సరాల ముందు నుంచి ఇందులో ఉండేవారు అందరూ కూడా బయటికి వెళ్ళిపోయి బయట అద్దెలు ఇంట్లో ఉండడం జరుగుతుంది. కానీ ఈ చిన్న చిన్న ఉద్యోగులు, మా శాఖలో పనిచేసిన చిన్న చిన్న ఉద్యోగులకి
ఇవి మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ క్వార్టర్స్కి కానీ నివాసయోగ్యంలోకి మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ ఉండడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా మేము కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్లన్నీ డిస్మాంటిల్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టడానికి మళ్ళీ అంచనాలు రూపొందించి పై అధికారులకు పంపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇంతకు ముందులాగా పూర్వ వైభవం తీసుకొచ్చి అందరూ పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఒక మంచి వాతావరణంలో అందరూ మన ఎంప్లాయీస్ కూడా బాగుంటే, ఎంప్లాయీస్ సంక్షేమం బాగుంటే, ఎంప్లాయీస్ ఉద్యోగ బాధ్యతలు కూడా అంతే విధంగా నిర్వర్తిస్తారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ పాలనా వ్యవస్థకు సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు ఆవాసం ఉండేది క్వార్టర్స్ కావచ్చు, ఎంత ప్లింత్ ఏరియాలో ఉంది. ప్రస్తుతం దీన్ని కొల్లగొట్టేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయన్నటువంటి సంకేతాలు నిజమేనా? ఇక్కడ ప్రస్తుతానికి అన్యాక్రాంతం అనేది ఇంతవరకు జరగలేదండి. చుట్టూ మా కాంపౌండ్ వాల్ ఆల్రెడీ ఉంది. కాకపోతే కాంపౌండ్ వాల్ కూడా శిథిలావస్థకు చేరుకోవడం వల్ల కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎస్టిమేట్ వేయడం జరిగింది. అది పై అధికారులకు పంపించడం జరిగింది. వాటికి కూడా అనుమతులు వచ్చిన వెంటనే పటిష్టంగా మా హద్దుల్లోని కాంపౌండ్ వాల్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మిస్తాం. ఎటువంటి అన్యాక్రాంతాలకు కూడా తావు లేకుండా చేస్తామని మనం చేసుకుంటున్నామండి. చూస్తే కనుక ఎప్పట్లోగా మీరు అనుకున్న ఆ పూర్వ వైభవం ఈ వంశధార క్వార్టర్స్ ప్రాంగణం మళ్ళీ అటువంటి ఉద్యోగుల కుటుంబాలతో కలకల్లాడే పరిస్థితి ఉంటుందని భావిస్తాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో అంటే ఇప్పటికే మేము అంచనాలను రూపొందించడం జరుగుతుందండి. రాబోయే 2-3 ఏళ్లలో ప్రభుత్వం కూడా వీటికి అనుమతులు జారీ చేస్తే మళ్ళీ పూర్వవైపు రావచ్చని మేము కూడా కాంక్షిస్తున్నాం. చూస్తే కనుక ఈ పాత క్వార్టర్స్ శిథిలావస్థ చేరిపోవడం, మరోవైపు అక్కడ పాత కార్యాలయ శిథిలంతో అక్కడ ఉన్నటువంటి ఎసెట్స్ కొల్లగొట్టేందుకు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేందుకు అడ్డగా మారింది. శాఖాపరంగా అటువంటి కట్టడి చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు? ఇక్కడ ఆల్రెడీ శిథిలావస్థను చేరుకోవడం వల్ల అసాంఘిక శక్తులు కొన్ని ఇంట్లో చొరబడి ఈ అసాంఘిక కార్యకలాపాలకు తావియడం జరుగుతుంది. కానీ వీటి మీద కూడా మేము దృష్టి పెట్టి ప్రస్తుతం ఎస్పీ గారికి ఒక లెటర్ రాసాం. అలాగే నైట్ టైం కూడా పోలీస్ బీట్ కానిస్టేబుల్ని కూడా ఈ క్వార్టర్స్లోని తనిఖీ చేయమని ఆల్రెడీ మేము లెటర్ రాసి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈగల్ అనే టీంకి కూడా మేము ఒక ఆవాసం వాళ్ళకి ఒక క్వార్టర్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు సార్. చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా మద్యం సీసాలు, అదే గంజాయి బ్యాచ్లు కూడా లోపలికి వస్తున్నాయి. ఓవైపు కార్యాలయాలు ఉన్నాయి, అందులో విలువైన డాక్యుమెంట్స్ ఉంటాయి. వీళ్ళు ఆ మత్తులో అటువంటి కార్యాలయాన్ని కూడా హాని చేసే ప్రయత్నం కూడా జరిగితే మాత్రం మళ్ళీ ఎటువంటి నష్టం జరిగే అవకాశం లేదండి. ఇప్పుడు కార్యాలయాలు అన్నిటికైతే కొత్త బిల్డింగ్లు వచ్చాయండి. సర్కిల్ ఆఫీస్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ అన్ని కొత్త బిల్డింగ్లు కార్యాలయాలకి మాత్రం మాకు అనుమతి వచ్చింది. వాటి అనుమతి మేరకు అన్ని కొత్త బిల్డింగ్లు నిర్మించుకోవడం జరిగింది. డాక్యుమెంట్లు అవన్నీ పటిష్టంగా ఉన్నాయి. కాకపోతే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు వస్తే ఎటువంటివి జరుగుతాయో అనేది అనుమానంగానే ఉంటుంది. వాటిని నివారణ చేయడానికి మాత్రం మేము పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈగల్ టీంకి లెటర్ రాసాం, అలాగే ఎస్పీ గారికి లెటర్ రాసాం. 24 గంటలు పోలీస్ కానిస్టేబుల్ తోటి పహారా కాయమని చెప్పాం. కానీ దానికన్నా ముందుగా మేము మా కాంపౌండ్ వాళ్ళని పటిష్టంగా నిర్మించుకుంటే ఎటువంటి అసాంఘిక కార్యం తావకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాటికి కూడా మేము అంచనాలు రూపొందించి పై అధికారులకు పంపించడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం మళ్ళీ ఈ క్వార్టర్స్కి పూర్వ వైపు వచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో నిధులు కొరత వెంటాడుతుంది. ప్రస్తుతం మనం వెనక్కుండి చూస్తున్నాం బీ టైప్ క్వార్టర్స్. ఇవి అంటే ఉద్యోగస్తుల కుటుంబాలతో ఉండాల్సినటువంటి ఆ క్వార్టర్స్ ప్రస్తుతం చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకుంది. ఆవాసానికి వినియోగం కానటువంటి ఈ క్వార్టర్స్ మాత్రం డిస్మెంటిల్ చేయాలనే ఉద్దేశంతో కార్యాచరణ. మరోవైపు చూస్తే కనుక ఇటువైపు ఈ ఈ ఏదైతే ఈ క్వార్టర్స్ ఉన్నాయో ఈ క్వార్టర్స్లో కుటుంబాలతో వారికి సాగునీరుకి సంబంధించినటువంటి ఒక వాటర్ ట్యాంక్ కూడా నిర్మించారు. అప్పట్లో అంతలా భవిష్యత్ తరాలకు యూసేజ్ అయినటువంటి నిర్మించినటువంటి ఆ వాటర్ ట్యాంక్ ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఇళ్లలో వివాహాది కార్యక్రమాలు జరిగాయని కూడాను ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. చూస్తే కాంపౌండ్ వాల్ మొత్తం కూడాను శిథిలావస్థకు చేరుకున్న ఈ తరుణంలో ఒకవేళ అసాంఘిక కార్యకలాపాలకు నిర్వహించిన లోపలికి వస్తున్నట్టు వారి విషయంలో మాత్రం సెక్యూరిటీ పరంగా ఎస్పీకి కూడా ఈరోజు ఫిర్యాదు ఇచ్చాం. అదేవిధంగా ఈగల్ టీంను కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ విలువైన డాక్యుమెంట్లు అన్నీ కూడాను నూతనంగా నిర్మించినటువంటి కార్యాలయాల్లో భద్రపరిచాం. కాకపోతే ఈ 3 ఎకరాల 50 సెంట్ల స్థలంలో ఉన్నటువంటి మొత్తం ఈ 54 క్వార్టర్స్ కొత్తగా నిర్మించి ఏదైతే ఆర్థిక భారం పడుతున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరూ కూడా అద్దులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వారికి సంబంధించిన ఎసెట్స్ ఉన్నాయి. ఎసెట్స్తో పాటు ఆవాసం ఉండేందుకు కనుక క్వార్టర్స్ ఉన్నట్టయితే ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగుల కుటుంబాలన్నీ
ఒక్క చోటే ఉండేందుకు అవసరమైనటువంటి ప్రతి అంశం కూడా దోహదపడుతుంది. ఇక్కడ కమ్యూనిటీ పరంగా వాళ్ళందరూ ఏకంగా ఉన్నారనడానికి మనం అంగట్లో చూస్తే కనుక దేవాలయాన్ని కూడా నిర్మించారు. గెస్ట్ హౌస్ మాత్రం ప్రస్తుతం సుడా పరిధిలో కార్యాలయానికి వెళ్ళిపోవడం, ఎస్సీ కార్యాలయం కూడాను వేరే ప్రత్యామ్నాయం కార్యనిర్వహణ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ కూడాను వంశధార నాగావళి నదులకు సంబంధించినటువంటి కార్యనిర్వాహక కార్యాలయాలతో పాటు ఆ కార్యాలయంలో పనిచేసినటువంటి సిబ్బందికి మాత్రం ఆవాసం ఉండే విధంగా ఈ 1970-75లో నిర్మించిన ఈ క్వార్టర్స్ శిథిలావస్థ చేరుకోవడంతో కొత్త భవనాలు నిర్మించి ఆ సిబ్బందికి మాత్రం ఈరోజు అందుబాటులో తెచ్చే విషయంలో ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రణాళిక పరంగా నిధులు కనుక మంజూరైతే మరో 2 ఏళ్ళలో ఈ వంశధార క్వార్టర్స్ ప్రాంగణం అంతా కూడాను ఏదైతే ఉద్యోగస్తుల కుటుంబాలతో మళ్ళీ కలకల్లాడే పరిస్థితి ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం ఏ విధంగా దోహదపడుతుంది, ప్రతి రైతుకి సాగునీరు అందించేందుకు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగాలకు వచ్చిన ఈ కష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా మళ్ళీ వంశధార క్వార్టర్స్ ఆవాస యోగ్యానికి అందుబాటులోకి వస్తాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.